ఆ శ్రీగాడిని పట్టుకోండిరా. ఆ మనం కూడా ఉత్తర పొగలో ఎవరికక్కడ కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాని ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా? రాజా రాజా, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ నీది పీకేశారా? అన్నా పదన్నా, పక్కన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ప్యాంటే లేదు. పదండి పదండి పదండి. అలా యూఎస్ వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియా ఫాదర్ మదర్ ని కలిసి వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయను తెలుసా. హగ్ కావాలన్నావుగా, నీకోసం వచ్చేసా. నాలో చిగురించెను తెలుసా. మనసు మనసు ఎదురే వేళ హృదయం కడలై ఉప్పొంగుట చూసా. ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా. ఏదో ఏదో ఒక తీయని అంత హ్యాపీసా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు నా లైఫ్ లోకి వస్తావని. అబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందయ్యా, మొత్తానికి కథలోనే ఉన్నావు. తక్కువ క్యారెక్టర్స్ తీసుకున్న సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. ఇంతకీ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? లేదు సార్, ఏదో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ అయి చేస్తుంటాను సార్. అందరినీ తెలుగులో పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని మిమ్మల్ని అప్రోచ్ చేయండి సార్. 30 లక్షలు ఒకటి మా ఆవిడ పెడతానంటున్నాడు సార్. ఇంకో 30 మీరు అరేంజ్ చేస్తే. ఏయ్, డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా, మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో కథ బాగా చెప్పావు కదా అని ఎంకరేజ్ చేస్తాంటే ఏంటే ఇది? ఈ బడ్జెట్ గల ప్రొడ్యూసర్ పడతాడు. అర్థమైందా? సినిమా చేద్దు కానీ లేపో. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటయ్యా? కథ గురించి బాగుందని చెప్పే కదా, ఎవరో ఒకళ్ళకి చెప్తాలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కేసింది, ఫ్లైట్ ఎక్కేసింది. 3 లక్షల క్యాష్తో నన్ను నిలువునా ముంచేసి గీత, శైలు, పద్మ, ఇప్పుడు ఈ రజని తిప్పాయి తిప్పాయి తిప్పాయి. నా బైక్లో పెట్రోల్ అయ్యేదాకా తిప్పాయి. వాటిని మేపి మేపి నా జోబులు ఖాళీ అయినాయి తప్ప